గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని వేడుకుంటూ ఉదయం 10 గంటలకు విజయనగరం కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యతో తరలివచ్చిన వాలంటీర్లు మాతో పాటు 13 డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ అయ్యాయండి. 13 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి అంటే మా సర్వే డిపార్ట్మెంట్ కాకుండా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్కి కూడా ఒక ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేసి చాలా మందికి ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. డిజిటల్ అసిస్టెంట్కి చాలా మందికి కూడా సెక్రటరీలుగా. కానీ మాకంటూ ఎటువంటి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయలేదు, మాకంటూ ఎటువంటి ప్రమోషన్ కూడా ఇవ్వలేదండి. వర్క్ పరంగా మా ఆఫీసర్స్ ఏం చెప్పినా ఈ 4 years అన్ని జిల్లాలోని స్టేట్ లెవెల్లో అన్ని విధాలుగా వర్క్ చేసినప్పటికీ కూడా మాకంటూ మీరు నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాకు ఉందండి. ప్రతి డిపార్ట్మెంట్కి మాతో పాటు రిక్రూట్మెంట్ అయిన 13 డిపార్ట్మెంట్లోని నెక్స్ట్ ఏంటి ఒక 2 years తర్వాత వస్తుంది, 3 years తర్వాత వస్తుంది, 4 years తర్వాత మాకు ప్రమోషన్ వస్తుంది, మా క్యాడర్ పెరుగుతుంది, మాకు స్కేల్ పెరుగుతుంది, మాకు శాలరీ పెరుగుతుంది అని నమ్మకంతున్నారు. బట్ మా డిపార్ట్మెంట్ కంటూ ఎటువంటి నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మా సర్వే డిపార్ట్మెంట్లో అందరిలోనే ఉందండి. నెక్స్ట్ మాతో పాటు రిక్రూట్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ అని క్రియేట్ చేసి వాళ్ళకి క్యాడర్ స్ట్రెంత్ పెంచుకొని వాళ్ళంటూ శాలరీస్ పెంచుకొని అన్నీ చేస్తున్నారండి. మాకంటూ నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ సర్వీసింగ్ వచ్చిన మాకంటూ ఎటువంటి ప్రమోషన్లు కానీ నెక్స్ట్ ఏంటంటారు క్యాడర్ వైజ్గా ర్యాంకింగ్ వైజ్గా కానీ నెక్స్ట్ ఏంటి ఫస్ట్ ఎవరికి వస్తుంది ఏంటనేది ఒక సీనియారిటీ లిస్ట్ కూడా రెడీ చేయలేదండి. అదొకటి మాకు కావాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమానికి తెలియజేయడానికి విజయనగరంలో ఉన్న విలేజ్ సర్వేయర్స్ అందరూ ఉన్నారు. విజయనగరంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న విలేజ్ సర్వేయర్స్ అందరూ ఇక్కడికి కూడి ఉన్నామండి. మేము మిగతా సచివాలయ ఎంప్లాయీస్ కూడా వస్తారు. మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేషనలైజేషన్ అనేది గవర్నమెంట్ అనేది ఇచ్చిందండి. రేషనలైజేషన్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇతర శాఖలకు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆప్షన్స్లో కొంతమందికి ఎస్ అని కొంతమందికి నో అని ఇచ్చారు. ఎస్ అని ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం అనేది ఉంటుంది. నో అనే వాళ్ళకి ఇంకా స్పష్టత అనేది ఏమీ లేదు. వాళ్ళు వేరే ఏదైనా శాఖకి బదిలీ చేస్తారా లేదంటే సొంత శాఖలోనే ఉంచుతారా, వాళ్ళకి పే స్కేల్ ఏంటి, దీని మీద స్పష్టత అనేది గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే రేషనలైజేషన్ అనేది ఇచ్చినా పర్వాలేదు కానీ దాని మీద స్పష్టత అనేది మాకు కావాలి. ఎంతమంది ఉద్యోగుల్ని వాళ్ళ కేడర్లో ఉంచుతున్నారు, ఎంతమంది ఉద్యోగుల్ని బదిలీ చేస్తారు, ఎంతమంది ఉద్యోగులకి పే స్కేల్